తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భార్య ఐశ్వర్య ప్రియుడు తిరుమల్ రావుతో కలిసి తేజేశ్వర్ను సుఫారీ గ్యాంగ్తో మర్డర్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఏఎస్పీ టి శ్రీనివాసరావు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి కారు, 2 ఎరుకలి కొడవళ్లు, కత్తి, 1,20,000 నగదు, 10 మొబైల్ ఫోన్లు, జీపీఎస్ ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ తేజేశ్వర్ మర్డర్ కేసుకు సంబంధించి ఏమేం ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఈ మర్డర్ కేసులో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని తేజేశ్వర్ ని చంపడానికి ఐశ్వర్య అతని ప్రియుడు మనకి తిరుమల కూడా ఫస్ట్ నుంచి కూడా మనకి ప్లాన్ చేసుకోవటం జరిగింది. దీంట్లో అక్యూజ్డ్ యొక్క డిసీజ్డ్ యొక్క మూవ్మెంట్స్ తెలుసుకోవడం కోసం ఎప్పటికప్పుడు జీపీఎస్ ట్రాకర్ ను వాడటం జరిగింది. అదే విధంగా సుఫారీ గ్యాంగ్ ని ఒకదాన్ని ఎంగేజ్ చేసుకొని ఆ గ్యాంగ్ లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా డిసీజ్డ్ తో ఒక ఫ్రెండ్షిప్ ని డెవలప్ చేసుకొని నమ్మించి తీసుకెళ్లి మర్డర్ చేయడం జరిగింది. ఒక 3 పర్సన్స్ వచ్చి అతన్ని ఒక వెహికల్ లో ఎక్కించుకెళ్ళినట్లు మనకి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా కనపడింది. దాన్ని బేస్ చేసుకుని మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళెవరో అన్నోన్ పర్సన్స్ కాదు, చాలా ఫ్రెండ్లీగా, చాలా మాట్లాడుకుంటూ, స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటూ వెహికల్ లో బోర్డ్ అయినట్టు కనపడింది. అన్ని అన్నోన్ డెడ్ బాడీస్ ను కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సండే రోజు మనకి కర్నూలు ఏరియాలో ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డెడ్ బాడీని మనం కంపేర్ చేస్తే ఇతను మనకి మిస్ అయినటువంటి తేజేశ్వర్ డెడ్ బాడీతో మనకి అన్ని సిమిలారిటీస్ కూడా రావడం వల్ల మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. డిసీజ్డ్ యొక్క వైఫ్ అయినటువంటి ఐశ్వర్య, అదే విధంగా ఆమెకు సంబంధించినటువంటి లవర్ బ్యాంక్ మేనేజర్ ది మనకి మెయిన్ కాన్స్పిరసీ బయటపడింది. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్ తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్ తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ పెట్టుకోవడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్ గా గానీ, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదే విధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయడం జరిగింది. కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి. ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ గానీ, అండమాన్ గానీ వెళ్ళిపోవాలని, అదే విధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వర్ ను మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మనకి 17వ తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్ కి సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ ని నమ్మించి అతని వెహికల్ లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది. సో అతను నేను దిగి వెళ్ళిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ లో అతను డ్రైవర్ పక్క సీట్ లో కూర్చున్నాడు. వెనక కూర్చున్నటువంటి పరశురామ్, అదే విధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకోడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది. అటు పంచలింగాల సైడ్ వెళ్లారు. పంచలింగాల్లో ఈ తిరుమలకి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ లో బాడీని ఫస్ట్ డిస్పోజల్ చేయాలని చూశారు. ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఇటోళ్ళు అటు డిస్పర్స్ అయ్యారు. సో ఈ క్రమంలో మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఈ మర్డర్ కేసులో మనం ఇప్పుడు వరకు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నాము. వీరి దగ్గర నుంచి సుఫారీకి సంబంధించినటువంటి కొంత అమౌంట్ ని, కొన్ని సెల్ ఫోన్స్ ని, అదే విధంగా డిసీజ్డ్ బైక్ కి పెట్టినటువంటి జీపీఎస్ ట్రాకర్ ని, వేటకోడవల్లో వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే, ఈ ఐశ్వర్య గాని, ఆ బ్యాంక్ మేనేజర్ గాని 24/7 ఎవరో ఒకళ్ళు వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది. వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్ లో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడతానే ఉండాలి. ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి. ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది.